అప్డేట్ చూద్దాం. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, అసూయ, ద్వేషం, తప్పుడు ఆరోపణలు, వైఎస్ జగన్పై నిందలు. ఇది అమరావతి తీర్మానం పేరుతో అసెంబ్లీలో సాగిన తంతు. శాసన మండలిలో ఇదే తీర్మానంపై చర్చ పెడితే అమరావతి నిర్మాణంలో సాగుతున్న దోపిడీ, రైతులకు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహం బట్టబయలవుతుందని పారిపోయిన ప్రభుత్వం శాసనసభలో మాత్రం ఆత్మస్తుతి, పరనింద అన్న రీతిలో చర్చ సాగించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్కి రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో శాశ్వత రాజధానిగా అమరావతిని చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నానికి అసెంబ్లీ తీర్మానాన్ని వాడుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రాజధానిపై చంద్రబాబు ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 5లో సవరణలను కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానంలో గత 3 రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టుగా అమరావతి శాశ్వత రాజధాని అన్న పదం ఎక్కడా లేదు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒక్కరోజు సభ సమావేశం పెట్టి 5 గంటల 30 నిమిషాల పాటు చర్చ నిర్వహించారు. 23 మంది అధికార కూటమి పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడారు. అయితే మొదటి నుంచి చివరి దాకా వైఎస్ జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ద్వేషం, అసూయ, విషం చిమ్మడానికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ చర్చను వాడుకున్నారు. మరోవైపు చంద్రబాబుని ఏకంగా శ్రీరాముడి కంటే గొప్ప వ్యక్తి అన్న ధోరణిలో జాకీలు పెట్టి పొగడడానికి వినియోగించుకున్నారు. అసలు ఈ తీర్మానం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని సాక్షాత్తు మంత్రి పార్థసారథే చెబుతున్నప్పటికీ ఇదేదో కొత్త తీర్మానమని ప్రజలను మభ్యపెట్టడం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అధిక ప్రసంగాలతో ప్రజలకు వెగటు పుట్టేలా ప్రవర్తించారు. శాసన మండలిలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పెడితే అమరావతి అవినీతి ఫైల్స్ చిట్టా మొత్తం బయటపడుతుందని ప్రభుత్వం అసెంబ్లీకి మాత్రమే ఈ తీర్మానాన్ని పరిమితం చేసింది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తన ప్రసంగంలో శ్రీరాముడు కూడా అయోధ్య నగరాన్ని కట్టలేదు, కానీ చంద్రబాబు అమరావతి రాజధానిని కడుతున్నారంటూ రాముడి కంటే గొప్ప అన్న అర్థమొచ్చేలా పొగిడి చంద్రబాబు దగ్గర మార్కుల కోసం తాపత్రయపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు దగ్గర మార్కుల కోసం ఏకంగా శృతిమించి ప్రసంగించారు. గతంలో శాసన మండలిలో చంద్రబాబుని నానా మాటలన్నారని, వారందరినీ గన్నుంటే కాల్చేయాలనిపించిందంటూ నిండు శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్ర చరిత్రలో శాసనసభలో ఏ మంత్రి కూడా ఇంత దారుణంగా వ్యాఖ్యానించలేదు. ఇటీవల శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుని క్రిస్టియన్ అంటూ దారుణ అబద్ధపు వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ఏకంగా గన్తో కాల్చేయాలనిపించిందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. హోంమంత్రి అనిత మాట్లాడుతూ అమరావతి మహిళలను వేశ్యలన్నారని అంటూ వైఎస్ఆర్సీపీపై బురద వేస్తూ ఓ పచ్చి అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గతంలో తాను ఏమన్నది విస్మరించారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి కొందరి రాజధాని అని, 56,000 ఎకరాల్లో కడుతున్న గేటెడ్ కమ్యూనిటీ రాజధాని అని, అమరావతిలో భూదోపిడీ జరుగుతుందని వ్యాఖ్యానించిన విషయాన్ని మర్చిపోయి అమరావతి కోసమే తాను చంద్రబాబుకి మద్దతిచ్చానంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం విమర్శలకు దారితీస్తోంది. సీఎం చంద్రబాబు ఎప్పటిలానే అమరావతిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరించారు. రెండో విడత భూములు ఎందుకు తీసుకుంటున్నారు, రెండో విడత భూములు దేనికోసం, మొదటి విడత భూముల్లో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పుడిస్తారు మొదలైన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఈ చర్చలో సమాధానం చెప్పలేదు. అంతేకాదు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. మొత్తంగా ఒక్కరోజు తీర్మానం చర్చ కేవలం రైతుల నుండి రెండో విడత భూములు లాక్కోవడానికే అన్న వాదనకు బలం చేకూర్చేలా అమరావతి తీర్మానం డ్రామా కొనసాగిందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.